గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటు పరిధిలోని అనపర్తి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు కేక్ కట్ చేసి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన అనపర్తి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సత్యసూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం అనపర్తి నియోజకవర్గంలో 79 సచివాలయాల్లో 239 రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని లబ్ధిదారులకు చేకూరాలని వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామని, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సుమారు 98,000 పైగా కుటుంబాలను కలిసి వారితో మమేకమయ్యే చక్కని అవకాశం కలిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, ఎంపీపీ కె తతులసి శ్రీనివాస్, మండల కన్వీనర్ గుత్తల రమణ, వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించి ఈ రోజుకి 239 రోజులు పూర్తయినాయి. అనపర్తి కొత్తూరులో ప్రారంభించి ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో ఈ రోజున ముగింపు కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని రోజులు కూడా నాతో సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ గడప గడపకు అన్నది చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల ప్రతి ఇంటికి కూడా ఒకసారి వెళ్ళే అవకాశం వచ్చింది. గతంలో అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకో, వాళ్ళ జెండా పట్టుకున్న వాళ్ళకో, లేదంటే జన్మభూమి కమిటీ సభ్యులకో సంబంధించే ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేవారు. ఈ రోజున అలా కాకుండా పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ చూడకుండా అర్హత ఎవరికైతే ఉందో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందుగురించే ఆఖరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇంటికి కూడా ధైర్యంగా మేము వెళ్తే వాళ్ళే మొహం చెలక కొంతమంది బయటకు రాలేక ఎవరైనా పిల్లల్ని పంపించడం, లేదంటే ఇంట్లో ఉండి కూడా లేరనిపించుకోవడం, వాళ్ళకి మొహం చెలక చేశారు తప్ప మేము మాత్రం ధైర్యంగా వెళ్ళగలిగాము. కారణం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు కాబట్టి ఈ రోజున ధైర్యంగా గడప గడపకు మేము తిరగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తుందంటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా మరి ఎలక్షన్లు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రతి పేదవాడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రతి వారు కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటివరకు కూడా సక్రమంగా అమలుపరిచారు. గతంలోలాగా ఎలక్షన్ ముందు, ఎలక్షన్ ఇంకో 2-3 నెలలు ఉందనగా సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కాదు, గెలిచిన మరుక్షణం నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి రాకపోతే, తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని వెంటనే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కట్ చేయడం జరుగుతుంది అన్నది మాత్రం ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీ పొరపాటున కానీ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా రద్దు చేస్తానని వాళ్ళే చెప్పడం జరిగింది. ఈ రోజున వాలంటీర్లు చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లోనూ కూడా, ముఖ్యంగా ఈ ముసలి వాళ్ళు, పెన్షన్ అందుకునే వాళ్ళందరూ కూడా, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వాలంటీరు మాకన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారని, అంతేకాకుండా ఈ వాలంటీర్ని కూడా తమ కుటుంబ సభ్యుడిగా వాళ్ళు చూసుకుంటూ, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళకి వీళ్ళే వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళని చూసుకుంటూ, వీళ్ళు కూడా వాళ్ళని తమ కుటుంబ సభ్యుల్లో చూసుకుంటూ వాలంటీర్లు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి వాలంటీర్లకు, ప్రజలకు కూడా అవినాభావ సంబంధం ఉంది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత సక్రమంగా అమలవుతున్నాయి అంటే కారణం వాలంటీర్లు అందరూ కూడా సక్రమంగా చేస్తున్నారు. కాబట్టి మరి అదే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఈ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా రద్దు చేస్తారంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి రైటే, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. ఇందులో ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఎందుకు అమలుపరచలేదు? కేవలం ఓన్లీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటానికి, ఎలక్షన్లో గెలిచే వరకు మాత్రం ఈ జపం, పేదలు ఎవరైతే ఉన్నారో పేదల పక్షం అని మాత్రం జపం చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి అధికారంలో కానీ వాళ్ళు వస్తే ఇవన్నీ కూడా పక్కన పెడతారంటే వాళ్ళు మాత్రం ఎటువంటి సందేహం లేదు. గతంలో అక్కడ రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి
ఇప్పటికీ కూడా ఎందుకు అమలుపరచలేకపోయారు? ముందు అది చెప్పి రానున్న రోజుల్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పవలసిందిగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే అక్కడ వరకే పడ్డారు. అయిపోయిందా ఫోటో? ఈ వరకే పడ్డారు. ఫోటో అయిపోతే మీరు ఇలా వచ్చిందమ్మా సార్. నల్ల మీద ఐటమ్ స్నాక్స్ ఉంటాయి తీసేందుకు వీళ్ళు ఫీల్ అవుతున్నారు సార్. ఒకసారి DTS करा